హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మన చర్చించే అంశం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఏమనంటే ఎక్కువ మంది ఉంటే ఎక్కువ సంక్షేమం, దక్షిణ భారతంలో జనాల రేటు తగ్గుతుందని మన చంద్రబాబు నాయుడు ఏపీ స్టేట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. కుటుంబంలో ఎంత ఎక్కువ మంది ఉంటే అంత ఎక్కువ సంక్షేమం అందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మరి ఇది ఎందుకు అట్లా అంటున్నారు అనేది చూద్దాం. మరి సాధారణంగా మరి కుటుంబ నియంత్రణ చేయించుకోవాలని చెప్పి గతంలో ఎక్కువ మంది పిల్లల్ని కనొద్దని చెప్పి వన్నారు నాన్న నినాదాలు ఇస్తూ దేశం అభివృద్ధి చెందాలంటే కుటుంబ నియంత్రణ చేయాలి, ఎక్కువ మందిని కనొద్దు, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటూ ఇట్లా నినాదాలు ఇస్తూ ర్యాలీలు కూడా తీయడం జరిగింది. మేము చదువుకునేటప్పుడు చిన్న ఉన్నప్పుడు సందర్భంలో చిన్న వయసులో అప్పుడు బహుశా టీడీపీ ప్రభుత్వమే ఉందనుకుంటాం. మరి ఇప్పుడు మరి ఈ వర్డ్ మన చంద్రబాబు గారు ఎందుకన్నారు ఏందని చెప్పి మనం వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. ఒకప్పుడు జనాభా నియంత్రణ అవసరమని చెప్పామని, అవును వాస్తవంగా వారే చెప్పారు ఒకప్పుడు జనాభా నియంత్రణ అవసరమని, కానీ ఇప్పుడు జనాభాను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే జనాభాను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి ఎందుకు పెంచాలి ఎందుకు చూద్దాం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో జననాల రేటు తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నిర్వహించిన పాపులేషన్ డైనమిక్ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. జనాభా తగ్గిపోతే చట్టసభల్లో మన సీట్లు కూడా తగ్గుతాయని, అయితే సీట్ల కంటే దేశమే ముఖ్యమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గుతుంది. కొన్ని దేశాల్లో వృద్ధులు పెరుగుతున్నారు. దక్షిణ భారతంలో అభివృద్ధి మెరుగ్గా ఉన్నా జననాల రేటు తగ్గిపోతుంది. జనాభా విషయంలో ఉత్తరప్రదేశ్, బీహార్ మనల్ని కాపాడుతున్నాయి. అంటే ఆ రాష్ట్రాల వారు మన రాష్ట్రాలలో వచ్చి నివాసం ఏర్పరచుకుంటారు కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ వర్డ్ యూజ్ చేసి ఉంటారు. జపాన్, జర్మనీ దేశాల జనాభా కావాలని అడుగుతున్నాయి. మన జనాభా పెరిగితే అన్ని దేశాల్లో భారతీయులు పెరుగుతారు. మరో 20 ఏళ్ల తర్వాత ఎక్కడికి వెళ్ళినా భారతీయులే కనిపించే పరిస్థితి వస్తుంది. ఏపీలో జననాల రేటు 1.5 కాగా ఉంటే మహారాష్ట్రలో 1.5, కేరళలో 1.4, తమిళనాడులో 1.4గా ఉంది. ఉత్తర భారతంలో ఈ రేటు మెరుగ్గా ఉంది. రాష్ట్రంలో జననాల రేటు 1.5 నుంచి 2.1కు పెరగాలి. రిటైర్డ్ అయిన వారు కూడా ఉద్యోగాలు చేసే పరిస్థితి రావాలి. రోజంతా కాకపోయినా కనీసం 3-4 గంటలు పనిచేస్తే ఉత్పాదకత పెరుగుతుందని చంద్రబాబు గారు పేర్కొన్నారు. వాస్తవం ఇది వీరన్నది. రిటైర్డ్ అయిన తర్వాత కూడా వారికి ఎంతో కొంత ఓపిక ఉంటుంది కనుక ఒక 2-3 గంటలు పనిచేస్తే అది రాష్ట్ర భవిష్యత్తుకు, దేశ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికే రిటైర్ అయిన వారితో ప్రభుత్వాలు కొన్ని రంగాలలో పనులు చేయిస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. వాటిని ఇంకొంచెం మెరుగుపరిస్తే ఇంకా బాగుంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియపరిచారు. ఇంకో మాట ఏమంటున్నారంటే జనాభా పెరిగితే వేరే దేశాలకు మన ఇండియన్స్ ఎక్కువ ఏ దేశంలో చూసినా కూడా మన ఇండియన్స్, మన భారతీయులు అనే వాళ్ళు ఉంటారు. అది మనకు గర్వకారణంగా ఉంటుందని కూడా వీరు పేర్కొంటున్నారు. కాబట్టి వీరి యొక్క ఆలోచనలను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేమైతే ఏకీభవిస్తున్నాం. ఇక మనం ఇంకో మాట ఏమంటున్నారు మన నారా చంద్రబాబు నాయుడు గారు, సమాజంలో ట్రెండ్ మారాలి. సమాజంలో ట్రెండ్ మారిందని, డబల్ ఆదాయం కావాలి, పిల్లలు వద్దు అనే పరిస్థితి కనిపిస్తుందని చంద్రబాబు అన్నారు. వాస్తవం ఇది. ఒకప్పుడు మీ తల్లిదండ్రులు కూడా ఇలాగే అనుకొని ఉంటే ఇప్పుడు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. జనాభా పెరుగుదలపై చర్చ జరగాలి. నేనే గతంలో 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులని బిల్లు తెచ్చాను. ఇటీవల దాన్ని రద్దు చేశాం. ఓకే. భవిష్యత్తులో 2 కంటే ఎక్కువ ఉంటేనే స్థానిక సంస్థల్లో పోటీకి అర్హులైన చట్టం రావాలి. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం పథకం అమలు చేస్తాం. గతంలో ప్రసూతి సెలవులు 2 డెలివరీలకే ఉండేది. ఇప్పుడు ఎంతమంది పిల్లల్ని కన్నా సెలవులు ఇస్తాం. 1 గంటలో గరిష్టంగా 25 కిలోల బియ్యం ఇవ్వాలనే నిబంధన కూడా మారుస్తాం అన్నారు. ప్రసూతి విషయంలో 2 పిల్లలు ఉన్న వారికి ఎంప్లాయీస్ ఉన్న ఎవరైనా వాళ్ళకి లీవ్లు ఇచ్చే పరిస్థితి మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఎంతమంది పిల్లల్ని కన్నా కూడా ప్రసూతి సెలవులకు తప్పకుండా ఇస్తామని అంటున్నారు. మరి వారు వాస్తవంగా చాలా జ్ఞానులు. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివి కలవారు. వీరి అభిప్రాయాన్ని ఈ విధంగా వ్యక్తపరిచారంటే ఇది
రాష్ట్ర దేశ అభివృద్ధికి అవసరమే కనుక దీన్ని ప్రజలు ఫాలో అయితే బాగుంటుందని చెప్పి మేము కూడా మా సంస్థ నుంచి ప్రజలందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.